నా ప్రాణానికి నీ ప్రాణం అట్టేసి కాపాడావు. ఏ రుణం? చూడు బ్రదర్, కొన్ని రుణాలు తీర్చుకున్నా ఉంటేనే తీయగా ఉంటాయి. డాక్టర్ చెప్పారు నా కోసం నువ్వు రక్తం ఇచ్చావని. అది అంటే నాలోనూ నీ రక్తమే ప్రవహిస్తుందన్నమాట. మనం రక్తం పంచుకు పుట్టలేదు, కానీ పుట్టాక రక్తాన్ని పంచుకున్నాం. వీఆర్ గ్రేట్ బ్రదర్స్. తమ్ముడు, త్వరగా బాగుపడాలని కోరుకో. నీకు మంచి విచిత్రం చూపిస్తాను. జీవితంలో నువ్వు చూడాలని కోరుకునే విలువ ఏంటిది? చెప్పకు, కళ్ళు మూసుకునే మనసు అనుకో. 1 2 3. ఇప్పుడు కళ్ళు తెరు. అమ్మా, బాబు, అమ్మా, నువ్వు ఇక్కడ అంతా దేవుని చదువు బాబు. అమ్మమ్మ, నన్ను దేవుని చేసావంటే నేను అమ్మను నష్టపోతాను. తమ్ముడు, మనసులో కోరుకున్నవి మంచి వాళ్ళకే జరుగుతాయట, కానీ నువ్వు కోరుకోకుండా మరొకటి కూడా జరిగిపోయింది. ఏమిటి? అమ్మతో పాటు చెల్లి కూడా ప్రత్యక్షమైంది. శాంతి నాకు 6వ ప్రాణం, అయితే నాకు 7వ ప్రాణం. మరి నీ 6వ ప్రాణం? మన అన్నయ్య. అవునమ్మా, డాక్టర్ శ్రీనివాస్ నా స్నేహితుడే. అయితే మాత్రం డబ్బివ్వకుండా ఎంతకాలమమ్మా వైద్యం చేయించుకోవటం? అందుకేనే నువ్వు మందు తీసుకోవడం మానేసావు డాడీ. చూడమ్మా, పేదరికం 2 సార్లు మనిషిని బాధ పెడుతుంది. ఒకటి అనుభవిస్తున్నప్పుడు, 2 మాటల్లో చెప్పుకున్నప్పుడు. అంతకంటే నన్నేం అడక్కమ్మా. చూడండి, ఈ విషయం నాన్నగారికి తెలియనివ్వకండి. తెలిస్తే అర్థమైందమ్మా, ఎవరికి తెలియనివ్వను. సరేనా? అలాగేనండి. సరెంత కొనాలంటే సరసంగా బేరం చేసుకోనండి సార్. సరసంగా అడిగితే ఒక్కొక్కప్పుడు సరుకులు కలిసి రావు సేట్జీ. 15 ఏళ్ల క్రితం ఆ నిజం మీ షాపులోనే తెలుసుకున్నాను. ధర చెప్పు. 5,000. 10. అదే దీని ఖరీదు 5,000. కానీ 15 ఏళ్ల క్రితం మీ షాపులోనే ఓ బొమ్మను దొంగతనం చేశాను. మిగతా 5 దానికోసం. బొమ్మ నాకు గుర్తులేదే. నాకుంది. ఈ విజయ జీవితంలో ఒకే ఒక్కసారి చేసిన దొంగతనం అది. అందుకే ఆలస్యంగా అయినా వడ్డీతో సహా తీర్చుకుంటున్నాను. నేను ఆకలితో అలమటిస్తున్నప్పుడు మా అయ్యగారు నాకు అన్నం పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు. నా బ్రతుకుతో ఒక అర్థం, ఆశయం కల్పించారు. డాక్టర్, ఈ డబ్బు ఇది ఎవరైనా ఇవ్వగలరు, కానీ సమయానికి కలిసి వచ్చే సహాయం అది మా అయ్యగారే చేశారు. వస్తా డాక్టర్. నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకండి. అర్ధరాత్రి నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం! దొంగతనాలు చేయడం అలవాటైన వాడికి ధైర్యం వెన్నతో పెట్టిన విద్య గీత. గీత, ఇంకా ఇంట్లో ఏ మిగిలింది నీ దొంగతనానికి వచ్చావు? ఈసారి దొంగతనానికి రాలేదు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ వదిలిపెట్టిపోయిన నా మనసును విప్పి చెప్పుకోవడానికి. మళ్ళీ అదే మనసు, అవే మాటలు. విజయ్, నువ్వెన్ని చెప్పినా నువ్వు దొంగవన్న విషయం మర్చిపోలేను. అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిద్ధపడిన విజయ్. ఎంతకాలం దొంగనే అయ్యాను, ఇప్పుడు ఓ పశువుని, కుసంస్కారిని కూడా అవుతాను. గీత, నేను కనిపించినప్పుడల్లా నీకు అసహించుకోవడం తెలుసు, ఊహించడం తెలుసు, మాటలతో చిత్రవద చేయడం తెలుసు. కానీ పట్టెడన్నం కోసం మొహం వచ్చిన పసివాడు ఆప్యాయంగా ఓ ఆడపిల్ల చెత్త అన్నం తినిపించే అనుభూతిని మనసులో ఎలా భద్రంగా దాచుకుంటాడో తెలుసా? ఆ వ్యక్తిని ఆనందపరచాలని 15 సంవత్సరాలు ఆకులాగా ఎలా అలలాడిపోతాడో తెలుసా?
సంపాదించిన ఆస్తి మనశ్శాంతిని ఒప్పుకోగా ఒకే ఒక వ్యక్తి ఆదరణ కోసం ఎంత తపన పడిపోతారో తెలుసా? ఇదిగో లాకెట్. ఆ రోజు నీ పుట్టినరోజు. ఈ పేదవాడిని ఇంట్లోకి రానివ్వక మెడపట్టి గెంటితే నా చేతిలో విరిగిపోయిన బొమ్మను నీకు తిరిగి ఇవ్వాలని గంటల కొద్దీ ఆ రోడ్డు మీద నీ కోసం తపస్సు చేశాను. ఇలాగే ఆ రోజు మేడ మీదకి వచ్చాను. ఎవరు వినిపించుకొని నా గూడు ఈ లాకెట్లో ఉన్న నీ ఫోటోకి చెప్తున్నాను. ఆ రోజు అధికారం నన్ను వెలివేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మా అమ్మ ఆ రోజే నాకు దూరం అయింది. నేను దొంగను కానని, మామూలు మనిషినని నువ్వు గుర్తించాలని నేను ఇంకా బ్రతుకున్నాను. అమ్మాయి గారు, చెప్పాలనుకున్న ఈ మాటలు 15 ఏళ్ల పాతవి. ఈ ఆవేశం, ఉద్రేకం ఆనాటిది. అనవసరంగా మిమ్మల్ని కొట్టాను. నన్ను క్షమించండి. నేను పొరపాటు పడ్డాను. ఇంతకాలము నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను. ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగుతున్నా? తాగితే తాగాడు గానీ చీప్లు ఇక్కడ తాగద్దని చెప్పన్నా. నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఇదిగో. ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారు? ఏందాడా? ఎంతమంది ఉంటుందన్నా? కండోం వాడమనండి సేఫ్టీగా. ఎరా ఎంతమంది అంటే ఒక ఆంటీ, 2 అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్, నువ్వే అంతా, నీ వయసు అంతా. ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఒరేయ్, పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఓర కుక్కని ఓర